వచ్చే అవకాశం ఉంది. మార్నింగ్ చెప్పారన్నా, నేను ఈవినింగ్ చెప్పామని చెప్తున్నాను. ఇక్కడ స్టేజ్ పెట్టుకొని ఒకటి మనకు దగ్గర ఇది 250 మీటర్ల పైన ఉంది. 250 మీటర్ల పైన ఉంది. ఎంత ఉందో చెప్పాలి. 14 acres అన్న కంప్లీట్ ల్యాండ్ 14 acres. సో దీంట్లోనే ఒక స్పాట్ లో హెలికాప్టర్ సెట్ చేసుకున్నాం. భాయ్ అందరికి నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం మొత్తం గాని రా కదిలిరా ఈ కార్యక్రమంతో అన్ని పార్లమెంట్లు గాని తిరుగుతున్నారు. అయితే అందులో భాగంగా రేపు 28వ తారీఖు జనవరి 28వ తారీఖు కోవూరు కాన్స్టిట్యుయెన్సీకి రాబోతున్నారు. అందులో భాగంగా ఈరోజు ఎక్కడ పెడితే బాగుంటుందో ఒక 2-3 స్థలాలు చూసాము. అయితే ఇక్కడ ఎల్లైపాళ్యంలో ఎన్టీఆర్ నగర్ దగ్గర ఒక స్థలం చూడడం జరిగింది. బహుశా అన్ని విధాలుగా ఇదే రోడ్డుకి యాక్సెస్ బాగుంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఇక్కడ కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దినేష్ రెడ్డి గారితో మరి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ పెద్దుర్తి వెంకటేష్ గారు ఎక్స్ ఎమ్మెల్యే ఆయనకి దీనిపైన ఈ రాష్ట్రం మొత్తం కానీ ఈ లొకేషన్స్ చూడడం, ఆ స్థలాన్ని పరిశీలించి మంచి స్థలాన్ని ఫిక్స్ చేయడానికి ఆయన వేశారు. వారు కానీ వచ్చారు, అందరం కానీ నాయకులు అందరం కానీ చూడడం జరిగింది. మరి 28వ తారీఖు కోవూరు నియోజకవర్గం మీ యువ నాయకుడు దినేష్ రెడ్డి ఒక మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు వచ్చి అనౌన్స్ చేసిన యువ నాయకుడు దినేష్ రెడ్డి మళ్ళా ఈ రౌండ్లో చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో కోవూరునే ఎన్నుకున్నారు. ఇక్కడనే ఆయన మీటింగ్ పెట్టదలుచుకున్నారు. కోవూరు ప్రజలందరూ మన బిడ్డలు భవిష్యత్తు బాగుండాలంటే బాబు మళ్ళా రావాలి. అందుకోసమే మీరందరూ రండి, కదిలి రండి. మన జీవితాల్ని మనమే బాగు చేసుకోవాలి, ఎవరు బాగు చేయరు. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని కోవూరు ప్రజలందరూ పార్టీలకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేయాలని ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి 10 నెలల కాలం పూర్తి వస్తుంది. ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న జాప్యం, అలానే ఇవాళ అన్ని వర్గాల ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నించడానికి ఆ రోజున స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ నినాదంతో అయితే ఆ రోజున తెలుగు జాతికి పిలుపునిచ్చారో, తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రండి, కదలి రండి అని చెప్పి ఏ విధంగా అయితే ఆ రోజున పిలుపునిచ్చారో అదేవిధంగా మళ్లీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ నారా చంద్రబాబు గారు పిలుపునిస్తున్నారు, రా కదిలి రా అని చెప్పి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంట్లో 22 పార్లమెంట్లో ఈ సభల్ని నిర్వహించబోతున్నారు రా కదిలి రా పేరుతో. అందులో భాగంగా నెల్లూరు పార్లమెంట్లో ఈ కోవూరు నియోజకవర్గాన్ని నారా చంద్రబాబు గారు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నెల్లూరు పార్లమెంట్ ప్రజలు, ముఖ్యంగా కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా
పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసి నారా చంద్రబాబు నాయుడు గారికి మన మద్దతు ప్రకటించాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతూ మనమందరం 28వ తేదీ జరిగే ఈ సభకి భారీ ఎత్తున మనమందరం కూడా కదిలి వచ్చి ఈ సభని సక్సెస్ చేయాలని చెప్పి కోవూరు నియోజకవర్గ ప్రజల్ని అలానే నెల్లూరు పార్లమెంట్ ప్రజలందరూ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.